చలికాలం వచ్చింది, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. కానీ వ్యాయామం చేయాలా, వీ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్. వాతావరణం ఎలా ఉంది? కంప్లీట్గా కాలుష్యంతో కూడింది. మీరు బయట పరిగెత్తడం వల్ల కాలుష్యం వల్ల వచ్చేటువంటి అనారోగ్యం ఎక్కువగా అవుతుందా, లేక వ్యాయామం వల్ల వచ్చేటువంటి లాభం ఎక్కువ అవుతుందా? ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. చాలామంది పేషెంట్లు ఇదే అడిగారు, మీరేమో ఎక్సర్సైజ్ చేయమంటారు సార్, బయట ఏమో పొల్యూషన్ ఉంది, ఎలా? దీనికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి. ఫస్ట్, మీ ఇంటి దగ్గర కొన్ని చెట్లు ఎక్కువగా ఉండే ప్రదేశాన్ని ఎన్నుకోండి. చెట్లు చాలా వరకు కాలుష్యాన్ని తగ్గించకపోయినా కూడా ఆక్సిజన్ని పెంచి కొంతవరకు మీకు బ్యాలెన్స్ దొరుకుతుంది. రెండవది, పొగ ఎక్కువగా కాల్చే ప్లేసెస్. గవర్నమెంట్ ఎంత చెప్పినా కూడా ఇంకా రోజు మనం చూస్తున్నాం, చెత్త కాలుస్తూనే ఉంటారు. ఈ చెత్త కాల్చినప్పుడు వచ్చేటువంటి కాలుష్యము, తర్వాత బండ్లు ఎక్కువగా మూవ్ అయ్యే ప్లేస్లో వచ్చే కాలుష్యము ఎయిర్ పొల్యూషన్కి ఎక్కువగా దారితీస్తుంది. సో వీటి నుంచి దూరంగా ఉండాలి. ఇంకొక సొల్యూషను, డూ ఇండోర్ ఎక్సర్సైజ్. ఇంట్లో ఉండే పర్యావరణం బయట కంటే బెటర్గా ఉంది ఇప్పుడు. సో మీరు ఇంట్లోనే ఆన్ ద స్పాట్ జాగింగ్ చేయండి, ఆన్ ద స్పాట్ వాక్ చేయండి, క్యాలిస్థెనిక్స్ చేయండి, ఓన్ బాడీ ఎక్సర్సైజ్ చేయండి. మీ ఇంట్లో కొంచెం శుభ్రంగా ఉంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అంటే ప్రతిసారి బయట పోవాలి అనుకోవడం కన్నా పొల్యూషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో చేయడం కూడా ఇంపార్టెంటే. రెండవది, పొల్యూషన్ ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది? డేలో కొన్ని టైమింగ్ ఉన్నాయి, చాలా ఎర్లీ మార్నింగ్ ఉండదు. రెండవది, యాక్టివ్ పీరియడ్లో ఉంటుంది. సపోజ్ స్కూల్ టైం ఉంది, 7:30 to అరౌండ్ 10 వరకు బాగా పొల్యూషన్ ఉంటుంది. మీరు 11 to 12 ఆ మధ్యలో ఛాన్స్ దొరికితే, ఇఫ్ యూర్ అన్ ఐటీ జాబ్, టీ టైంలో వెళ్ళి మీరు పైన వెళ్ళి తిరగండి. అంటే చూస్ ది టైమ్ వేర్ దెర్ ఇస్ ఎ లెస్ వెహికల్ మూమెంట్. బండ్లు తక్కువగా తిరిగే సమయాన్ని, ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయాన్ని కూడా ఎంచుకోండి. ఇంకా కష్టం అనిపిస్తుందా? బండి వేసుకొని బయటకు వెళ్ళండి దూరంగా. మనం సినిమాలకు వెళ్తాం, పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఫంక్షన్స్కి వెళ్తాం, హోటల్స్కి వెళ్తాం. ఎక్సర్సైజ్ గురించి కూడా వెళ్ళండి. ఏదో సంజీవ పార్కో, సిటీలో చాలా పార్క్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ మన హైదరాబాద్లో పార్కులన్నీ చచ్చిపోతున్నాయి, చెరువులన్నీ ఎండిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి కూడా. కాబట్టి మనకు అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి. హౌఎవర్, మన ఓన్ ప్రాణం గురించి కాబట్టి తక్కువ కాలుష్యం సమయాన్ని ఎంచుకోండి. సన్నటి మాస్క్ వేసుకోండి. మాస్క్ వల్ల లాభం ఏంది? అఫ్కోర్స్ కెమికల్ పొల్యూటెంట్స్ని ఆపలేదు, కానీ సస్పెండెడ్ పార్టికల్స్, దుమ్ము ధూళిని లోపలికి పోకుండా కాపాడగలదు. మీరు సపోజ్ ఈ రోడ్ క్రాస్ చేస్తున్నారు, మాస్క్ వేసుకోండి. రోడ్ దాటిన తర్వాత పార్క్ వెళ్ళితే మాస్క్ తీసేసేయండి. ఇంకొక చిన్న చిట్కా ఉంది, మీ ముక్కుని తరచుగా తడుపుకోండి. కీప్ యువర్ నాస్ట్రిల్స్ వెట్. సెలెక్టివ్ యూజ్ ఆఫ్ మాస్క్ will help prevent pollution.